బాదం పాలు కమ్మగా, చిక్కగా, టేస్టీగా, హెల్దీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అచ్చం బయట ఉన్నట్టే ఉంటుంది. ఎవరికైనా సర్వ్ చేసి ఇచ్చినా కానీ అది ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే బాదం పలుకులు రాత్రంతా నానబెట్టుకొని పొట్టు తీసుకోవాలి. అప్పటికప్పుడు నానబెట్టుకోవడం కుదరకుండా కానీ వేడి నీళ్ళు పోసుకొని తీసేసుకోవచ్చు పొట్టు. తర్వాత ఇలాచీలు, బాదము వేసి ఒకసారి గ్రైండ్ చేసి కొద్దిగా నీళ్లు పోసి పేస్ట్ లాగా అక్కడక్కడ పలుకులు ఉండేటట్టు పట్టుకోవాలి. తర్వాత కస్టర్డ్ పౌడరు 3 టేబుల్ స్పూన్లు తీసుకొని అందులో కొన్ని పాలు పోసుకొని ముద్దలు లేకుండా కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా కలుపుకోవాలి మంచిగా. ఇట్లా కలుపుకున్నాక పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత లీటర్న్నర పాలు కాచుకోవాలి. మంచిగా మరగనివ్వాలి పాలని. మరుగుతుండగా చక్కెర సరిపోను వేసుకోవాలి. తీపికి తగ్గట్టు వేసుకోవాలి. చక్కెర మొత్తం కరగాలి. కరిగేదాకా ఇట్లా ఒక గంట పెట్టి కలుపుతూ ఉండాలి. తర్వాత ఇందాక కలిపెట్టుకున్న కస్టర్డ్ మిక్స్ని ఇందులో వేసుకొని కలుపుకొని ఒక 3 నుండి 5 నిమిషాలు మంచిగా మరిగించుకోవాలి కొద్దిగా చిక్కబడేదాకా. తర్వాత 3 నిమిషాల తర్వాత ఇట్లా ఇందాక పట్టి పెట్టుకున్న బాదం పేస్ట్ ఇందులో వేసుకొని కలుపుకొని మరొక 3 నిమిషాలు స్టవ్ చిన్నగా పెట్టుకొని మరిగించుకోవాలి. పాలు కొంచెం చిక్కపడ్డాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని పాలను మొత్తం చల్లారనివ్వాలి కంప్లీట్గా. పాలు మొత్తం చల్లారాక ఫ్రీజర్లో ఒక 3-4 గంటలు పెట్టుకుంటే మంచిగా చల్లగా అయ్యాక సర్వ్ చేసుకోవాలి. పాలు మొత్తం చల్లారాకనే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 3-4 గంటల తర్వాత ఇట్లా మంచిగా కూల్ అయ్యాక ఇట్లా సర్వ్ చేసుకోవాలి. గ్లాసులో సర్వ్ చేసుకొని ఇష్టం ఉన్నట్టుగా నట్స్ వేసుకొని తాగితే చాలా చాలా బాగుంటుంది. అచ్చం బయట ఉన్నట్టే ఉంటాయి. ఇందులో చిన్నగా తరిగిన ఆల్మండ్స్, క్యాష్యూస్ వేసుకోవాలి. బాదం, జీడి పలుకులు వేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా బాదం పాలు తయారైపోయాయి.